అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. నిన్న ఒక వీడియో పెట్టాను కదా, యూకేలో స్టూడెంట్స్ చేసేటువంటి పనులు యాక్చువల్గా ప్రజెంట్ ఇక్కడ ఇమిగ్రేషన్ క్రాక్ డౌన్ అనేది సీరియస్గా స్టార్ట్ అయిందని చెప్పేసి యాక్చువల్గా దానికి యాడెడ్ టాపింగ్, పిజ్జాలో టాపింగ్ లాగా కొత్త న్యూస్ అనేది ఇప్పుడు వచ్చింది. స్టూడెంట్స్ ఎవరైనా ఓవర్ స్టే కనుక ఇప్పుడు చేసి ఉన్నా, లేకపోతే అసైలం క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఉన్నా వాళ్ళని డిపోర్ట్ చేస్తాము అనేసి ఒక న్యూస్ వచ్చింది. దాని గురించి నేను డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చెప్తాను. నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక లైక్ ఇస్తే ఈ వీడియో కొంచెం అందరికీ చేరుతుంది, ఎందుకంటే యూట్యూబ్ ఆల్గారిథము ఫార్వర్డ్ చేస్తుంది. మనం ఇంకా టాపిక్లోకి వెళ్తే, ప్రజెంట్ యూకేలో సిచ్యువేషన్ అయితే చాలా వరస్ట్గా ఉంది. ఎందుకంటే ఇమిగ్రేషన్ క్రాక్ డౌన్ అనేది ఎందుకు స్టార్ట్ అయింది హెవీగా, ఇన్ని సంవత్సరాలలో లేదు, ఇప్పటికిప్పుడు బాగా చాలా సీరియస్ అయిపోతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఒక హోటల్లో అసైలం సీకర్స్ ఉంటున్నారు, దాని మీద పెద్ద ప్రొటెస్ట్లు అనేవి బీభత్సంగా జరుగుతున్నాయి. అది నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. కానీ బట్ దానివల్ల ఏమైందంటే ఆ ప్రొటెస్ట్లు కాస్త మొన్నటిదాకా అప్పుడప్పుడు జరుగుతూ ఉండేవి, అది ఇప్పుడు ఓవర్గా ఇంకా ఎగ్జాగరేట్ అయిపోయింది. రీసెంట్గా కోర్టు ఒక డెసిషన్ ఇచ్చింది వాళ్ళని తీసేయమని, మళ్ళీ అదే ఓవర్ టర్న్ చేసేసి లేదు వాళ్ళు ఉండొచ్చు అని చెప్పింది. అంటే ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ లోకల్ పీపుల్కి అగైనెస్ట్గా వెళ్తున్నారు అని లోకల్ వాళ్ళు ఇంకా స్టార్ట్ చేశారు. దాంతో ప్రైమ్ మినిస్టర్ మీద ప్రెజర్ అనేది చాలా 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 బీభత్సంగా పెరిగిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే లోకల్లో మెయిన్ ఏది మన ఎంప్లాయ్మెంట్ ఒకటే కాకుండా అదర్ ప్రాబ్లమ్స్, ఫోన్ దొంగతనాలు చాలా జరుగుతున్నాయి ఇక్కడ. ఏంటంటే అసలు సెంట్రల్ లండన్, సిటీ ఆఫ్ లండన్లో దాదాపు రోజుకి 1,00,000 ఫోన్ దొంగతనాలు జరుగుతున్నాయంట. దీని మీద చాలా సీరియస్ అవుతున్నారు లోకల్స్ కానీ, పొలిటీషియన్స్ కానీ, కొంతమంది అంటే వేరే గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు కదా. సో ఇది కాకుండా ఇంకా ఈ అసైలం ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు ఇదొక చెప్పాను కదా నేను, అసైలం అప్లై చేయడం అనేది ఒక కామెడీ అయిపోయింది, అందరికి ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది. యాక్చువల్ అసైలం ఏంటి, ఎప్పుడు 1890s సంథింగ్ ఎప్పుడు జూయిస్ట్ల కోసము అప్పుడు వాళ్ళందరినీ ఊచకోత కోస్తే వాళ్ళు బతకటానికి లేక ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి వాళ్ళంతా స్ప్రెడ్ అవుతున్న టైంలో జాలి చూపించటం కోసం క్రియేట్ చేసినటువంటి రూల్ అనమాట. సో దాన్ని వాడుకుని అందరూ మా కంట్రీలో మాకు థ్రెట్ ఉంది అని చెప్పేసి అసైలం క్లెయిమ్ చేసుకుంటా ఇక్కడ ఓవర్ పాపులేషన్ అనేది, ఇప్పుడు అమెరికాలో కూడా సేమ్ అదే, ట్రంప్ చెప్పేది కూడా అదే, ప్రతోడు రావటము, అసైలం క్లెయిమ్ చేసుకోవటము, నాకు ప్రాబ్లం ఉందని చెప్పటము. సో ఇప్పుడు సేమ్ యూకేలో కూడా స్టూడెంట్స్ వచ్చేసి చాలా మంది అసైలం క్లెయిమ్ చేస్తున్నారు. ఏంటి వీళ్ళ నేను చెప్పాను కదా, స్టూడెంట్స్ అనేవాళ్ళు చదువుకోవడానికి వచ్చేవాళ్ళు ఒక 10%, 90% ఏంటి సంపాదించుకోవడానికి వచ్చేవాళ్ళు. ఈ సంపాదించుకోవడానికి వచ్చే వాళ్ళు ఏమిటంటే వచ్చిన తర్వాత అబ్వియస్గా చదవరు వీళ్ళు ఏంటంటే కొట్టుడే 70 గంటలు, 80 గంటలు, 90 గంటలు ఓవర్ టైం చేసుడు స్టూడెంట్ డబ్బులు సంపాదించడం, ఇండియాకు పంపించడం. ఏమవుతుంది దాంతో ఎండ్ ఆఫ్ ద ఇయర్ 2 years తర్వాత కోర్స్ అయిపోయే టైంకి ఏంటంటే ఇంకా వీళ్ళు ఎగ్జామ్లు రాయారు, పాస్ గారు, కాలేజీకి పోరు, ఏముండదు. అప్పుడు వీళ్ళకి ఏంటి నెక్స్ట్ ఫర్దర్గా ఏదో ఏ వీసాకి వెళ్ళాలి, వర్క్ వీసాలకు వెళ్ళాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వీసా ఒకటి అనేది ఉంటుంది, పోస్ట్ స్టడీ వర్క్ వీసాకి వెళ్ళాలి అంటే వీళ్ళు పాస్ అవ్వాలి. పాస్ అవ్వకపోతే వీసా రాదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఎయిదర్ అలా ఉండిపోతారు ఇల్లీగల్గా వీసా లేకుండా, నెంబర్ 2 టక్కన ఏ లాయర్నో ఎవరినో పట్టుకుంటారు, అసైలం వేసేస్తారు అనమాట. స్టూడెంట్కి అసలు అసైలం ఎందుకు, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు 1.5 years నువ్వు స్టూడెంట్గా ఉన్నావు కదా, అసైలం యాక్చువల్గా ఎవరికి నిజంగా సపోజ్ ఒక హైదరాబాద్లో ఒక పర్సన్ ఉన్నాడు, అతనికి డెత్ థ్రెట్స్ ఉన్నాయి, అంటే అతను ఒక మంచి పనులు చేస్తున్నాడు అనుకోండి, ఆ ఊర్లో మంచి పనులు చేస్తున్నాడు, ఎవరికో వ్యతిరేకంగా పోరాడుతున్నాడు, అతనికి డెత్ థ్రెట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఉద్యమాలు చేసే వాళ్ళకు ఉంటూ కదా జనరల్గా. అప్పుడు అతను ఏంటంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కేసులు ఫైల్ అయ్యి ఉంటాయి, లేకపోతే బెదిరింపు కాల్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు అతను వేరే ఇప్పుడు యూకేనో యుఎస్ఓ వచ్చేసి, అయ్యా చూడండి కాక నా పరిస్థితి ఇది, నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు, నాకు రక్షణ లేదు, అందుకని నాకు ఇక్కడ మీరు శరణ్ పెట్టండి, నేను ఈ కంట్రీలో బతుకుతాను అంటే వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే అప్లికేషన్ వేసేసి వాళ్ళకు ఒక ఇది ఇచ్చేస్తారనమాట. దాని మీద అతను హ్యాపీగా లీగల్గా వర్క్ చేసుకుంటూ బతుకుతూనే ఉంటాడు. అయితే ఇది అప్లై చేసింది చెయ్యంది 2 ఉంటాయి దీంట్లో. ఓకే,
సో అప్లై చేసిన తర్వాత అతను లీగల్గా జాబ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు, కౌన్సిల్ ఇల్లు ఇస్తారు. అది కాకుండా ఈ మిగిలిన బోట్లలో రోజు లండన్కి వచ్చేటువంటి ఎవరైతే ఈ రోజుకి 1200 మంది 15 మంది వస్తున్నారో వచ్చిన వాళ్ళని వచ్చినట్టు తీసుకొచ్చి హోటల్లో పెట్టి వాళ్ళు కూడా మేమే సేలం అంటున్నారు అనమాట. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్టూడెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో లాస్ట్ ఇయర్ వచ్చేసి 16,000 మంది స్టూడెంట్స్ SLM అప్లై చేశారట. అంటే యాక్చువల్గా ఈ SLM సేఫ్టీ కన్సర్న్ కోసం ఉన్నటువంటి దాన్ని మిస్యూజ్ చేసుకుని వీళ్ళు అప్లై చేస్తున్నారు. అందుకని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చేసి నిన్న రీసెంట్గా న్యూస్ రిలీజ్ చేసింది. స్టూడెంట్స్ అందరికీ కూడా ఈమెయిల్స్ పంపిస్తున్నాము, మెసేజ్లు పంపిస్తున్నాము, వీలైన అంటే కాంటాక్ట్ నెంబర్లు ఉన్న వాళ్ళకైతే పంపిస్తున్నారు. లేదంటే ఆయా యూనివర్సిటీలో ఎవరెవరైతే చదువుకుంటారో ఇప్పుడు మీ వీసా అయిపోవడానికి వచ్చింది అనుకోండి, మీ కోర్స్ అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఓవర్ స్టే చేస్తే మీరు కనుక ఈ కంట్రీలో మిమ్మల్ని డిపోర్ట్ చేస్తాము, మీ అంతటా మీరు వెళ్ళిపోతే ఫైన్, నో ప్రాబ్లం. లేదు అంటే మిమ్మల్ని జనరల్గా పట్టుకోవడం, డిపోర్ట్ చేయటము, బార్ చేయటం అనే ప్రొసీజర్ అయితే కామన్ అనమాట. సో ఎవరెవరైతే ఈ SLM అప్లై చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో అవన్నీ కూడా మోస్ట్ ప్రాబ్లీ అప్రూవ్ అయిందా అవ్వలేదా అవన్నీ చూసి ఒకవేళ అప్రూవ్ అవ్వకపోతే కనుక వాళ్ళని కూడా డిపోర్ట్ చేసి పంపించేస్తారు. కాకుండా ఎవరైనా వీసా అయిపోయి ఓవర్ స్టే చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ అంతటా మీరు వెళ్ళిపోండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చారనమాట. సో ఇంకా యూకేలో కూడా ముదురుతుంది డెఫినెట్గా. రాబోయే కాలంలో మాత్రం పెద్ద గడ్డు కాలమే ఉంది ఇమిగ్రేషన్కి అయితే. అన్ని కంట్రీలలో సేమ్ అవుతుంది. కెనడాలో సీరియస్గా అవుతుంది, యూకేలో చాలా సీరియస్గా అవుతుంది. ఇప్పుడు అమెరికాలో ఆల్రెడీ చూశారు కదా, ట్రంప్ మొత్తం అసలు దాదాపు ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఆల్మోస్ట్ రాకుండా అయిపోయింది ఆ కంట్రీకి. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఎక్కడెక్కడ దొరికితే అక్కడ పట్టేసుకుంటున్నారు అనమాట. కాబట్టి కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చక్కగా లీగల్గా రండి, చదువుకోవడానికి వస్తే చదువుకోండి, మంచి చదువుకుని జాబ్ అప్లై చేసుకోండి, వీసా అప్లై చేసుకోండి. ఆ రూట్ ఎప్పటికైనా బాగానే ఉంటుందండి. కానీ ఎవరైనా డబ్బులు సంపాదించడం కోసం వద్దాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇంకా మీ తోక కట్ అయిపోయినట్టే. మీకు అలాంటి ఆప్షన్స్ అయితే ఏం లేవు. కాలేజీకి వెళ్ళకపోయినా వాళ్ళు హోమ్ ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేస్తారు. మీరు రెగ్యులర్ అటెండెన్స్ లేకపోయినా హోమ్ ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేస్తారు. పార్ట్ టైం జాబ్లో ఎక్కడైనా 20 hours కన్నా ఎక్కువ దొరికినా మీరు హోమ్ ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఏ రకంగా అయినా సరే ఒక స్టూడెంట్ అనేటువంటి వాడు కేవలం చదువుకోవటానికి కాకుండా డబ్బు సంపాదన కోసం ఈ కంట్రీకి వచ్చేటట్టయితే మాత్రం వాళ్ళకి డెఫినెట్గా ప్రాబ్లమే అవుతుంది అనమాట. అందుకని ఎవరైనా సరే ఒకవేళ మీరు వీసా అయిపోయి ఇంకా ఇదే కంట్రీలో కంటిన్యూ చేసుకుంటా ఆఫ్లైన్ షాపులలో పని చేసుకుంటా ఉంటే కనుక దయచేసి మీ అంతటా మీరు వెళ్ళిపోవటమే బెటరు. దొరకరు అనేది అనుకోకండి. వన్ నాట్ ది అదర్ డే దే విల్ చేజ్ యూ, దే విల్ ఫైండ్ యూ, దే విల్ డిపోర్ట్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.